నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉన్న ఒక చక్కటి సందేహాన్ని అడిగి గురువు గారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ధనుర్మాసం, మార్గశిర మాసం రెండు ఉన్నాయి. ధనుర్మాసం ఉంది, మార్గశిర మాసం ఉంది. ఏంటని చూస్తే రెండు ఒక్కటే నెలలో వచ్చే మాసాలు అన్నాం. అదేంటి అసలు అంటే ఎన్నిసార్లు అడిగినా ఎంత తెలుసుకున్నా దీనికి మాత్రం అంటే క్లారిటీ అన్నది ఇంకా రాలేదు. నాలాగా చాలా మంది ఉన్నారని రీసెంట్ గా తెలిసింది. సో ఈ రెండు ఒక్కటే నెలలో రావడానికి గల కారణం ఏంటి? దీంట్లో మార్గశిర మాసానికి ప్రత్యేకించి, ధనుర్మాసానికి ప్రత్యేకించి ఏమన్నా చేసే ఉన్నాయా ప్రత్యేకంగా? పూర్తిగా అసలు ఈ మార్గశిర ధనుర్మాసాల గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ధనుర్మాసం అని ఎందుకు అంటాము, మార్గశిర మాసం అని ఎందుకు అంటాము, ఈ తేడా మీకు తెలిస్తే ఈ కన్ఫ్యూజన్ అనేటువంటిది రాదు. మృగశిర నక్షత్రం పౌర్ణమికి ఉంటే దట్ ఈజ్ మార్గశిర మాసం. అది ఎప్పుడు ఉంటుంది? మిథున రాశిలో ఉంటుంది మృగశిర నక్షత్రం. ఆ మిథునంలో ఉన్నప్పుడు చంద్రుడు, ధనస్సులో రవి వచ్చినప్పుడు అది ఆ మాసం ఏర్పడుతుంది. రవి యొక్క సంచారం ధనస్సు రాశిలోకి ఎంటర్ అవ్వగానే దట్ ఈస్ ధనుర్మాసం. ఆ యొక్క మాసాన్ని అంటారు. ఇప్పుడు రవి ఇక్కడ ఉండగానే కదా ఇది జరుగుతుంది అంటే దీని అర్థం ఏంటి? ఎప్పుడు ఈ రెండు మాసాలు కలిసే వస్తాయి. మార్గశీర్ష మాసము, ధనుర్మాసం రెండే కలిసే వస్తాయి. కాకపోతే కొంచెం రోజులు తేడా ఉంటుంది. రోజులు తేడా. మనము మార్గశీర్ష మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మహావిష్ణువుని, లక్ష్మిని ఆరాధించాలి. దీని ద్వారా మనిషి యొక్క జీవితం పరమార్థం ఏమిటి, అదేవిధంగా మనం జన్మించినప్పుడు మనం భోగము అనుభవించి లయమైపోతాం. మన యొక్క జీవితం అనేటువంటిది ఆ యొక్క పరమాత్మలో కలిసిపోతుంది. మరి ధనుర్మాసం దేనికి ఏం చేసుకుంటాము అంటే, శాస్త్రాలన్నీ కూడా మనకి భగవద్గీత కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి? నువ్వు కనబడుతున్నటువంటి శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఆత్మస్వరూపం అంటే ఏంటి? ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది చూడండి, ఇలా ధ్యానంలో ఉంటే నా శరీరాన్ని నేను అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నాను అంటే నువ్వు ఇది కాదని అర్థం కదా, అంతే కదా. ఇది కాదు, నీ యొక్క ఏదైతే నువ్వు చేసేటువంటిది ఏ సాధనలు ఏవైతే ఉన్నాయో స్పిరిచువల్ సాధనాస్ అంటారు. ఈ స్పిరిచువల్ సాధనలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక స్థితికి రావడానికి కలిగే మాసం ఇస్ ధనుర్మాసం. ఎందుకు అంటే ఆత్మకారకుడు ఎవరు? జ్యోతిష్ శాస్త్రంలో రవి ఆత్మకారకుడు. ఈ ఆత్మకారకుడు అయినటువంటి రవి ధనస్సు రాశిలో సంచరిస్తుంటాడు. జీవుడు ఈజ్ మేషం, పంచమం రవి ఈజ్ అనేటువంటిది ఏదైతుందో ఆత్మ అండ్ ఉపాసన. గురువు అనేటువంటిది ధనస్సు రాశి ఏదైతుందో అది భగవంతుడు. త్రికోణంలో ఉంటాయి ఇవి. మేషం నుంచి ఏమో పంచమ స్థానం సింహరాశికి అధిపతి రవి, ధనస్సు రాశికి అధిపతి గురువు. అంటే ఈ యొక్క జీవుడి ఆత్మ యొక్క ప్రయాణం భగవంతుడిని చేరుకుంది అనేటువంటి ఒక సంకేతం. ధనుస్సు రాశిలో రవి సంచారం జరిగేటప్పుడు ధనుర్మాసం వస్తుంది. ఈ మాసంలో ఎవరైతే ఎక్కువగా సూర్య ఉపాసన, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి తమిళనాడు అటు సైడ్ ఏం చేస్తారు? తిరుప్పావై. అంటే ఇవన్నీ ఏమిటి? తిరుప్పావై కానివ్వండి, మన కార్తీక మాసంలో వచ్చేవి కానివ్వండి, లేకపోతే ఈ మార్గశిర మాసం అని చెప్పి మనం చెప్పుకుంటుంది ఏదైతే కానివ్వండి, ఈ పితృదేవతలకు కానివ్వండి, ఇవన్నీ మనం అసలు ఎందుకు చేస్తున్నాము? శుభ్రంగా తిని పడుకోవచ్చు కదా, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అందరూ బాగానే ఉన్నారు కదా అనిపించవచ్చు మనకి. కానీ మీకు బాహ్యంగా కనబడేది ఒకటి, సూక్ష్మంగా జరుగుతుంది మరొకటి. ఏమిటి అంటే చెప్తాను చూడండి. మనకేమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏమిటి, ఒక మాసం పోతే ఇంకో మాసం. మొన్నటి వరకు కార్తీక మాసాలు దీపాలు వెలిగించండి, అంత పుణ్యం వస్తుంది ఇంత పుణ్యం వస్తుంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ ధనుర్మాసం అంటున్నారు, ఇందులో మళ్ళీ రెండు మార్గశిర మాసం అంటున్నారు. ఏమీ చేయనోడు శుభ్రంగా తాగి పడుకుంటున్నాడు కదా, వాడికి అలాగే ఉంది, నాకు ఇలాగే ఉంది కదా అనుకుంటాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శుభ్రంగా ఎంజాయ్ చేసేవాడు వాడు అకౌంట్ బ్యాలెన్స్ క్లియర్ చేసేసుకుంటున్నాడు. ఓకే, ఆల్రెడీ ఏదైతే ఉందో అది అయిపోతుంది. ఎవరైతే ఇది చేయగలుగుతున్నారో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఏ పూజ పునస్కారము భగవంతుడు ఏమీ లేవనుకుని బ్రతికేటువంటి వాడు అకౌంట్ ఖాళీ చేసుకొని ఇంకా ఈ జన్మ మళ్ళీ ఎత్తాలంటే అది ఎత్తగలడో ఎత్తలేడో పరిస్థితిలో వెళ్ళిపోతున్నాడు వాడి జీవితం. ఇంకా వాడికి మనిషి జన్మ లేదు.
అసలు మనిషి జన్మకి అసలు ఏ జీవుల్లోకి వెళ్ళిపోతాడో మనకు తెలియదు, ఏ నరకలోకాలకి వెళ్తాడో అధోలోకాలకి వెళ్తాడో తెలియదు. కానీ ఎవరెవరికైతే అయ్యా ఈ మాసం వచ్చింది ధనుర్మాసం, ఇది సాధనంగా మంచిది, గతంలో కార్తీక మాసంలో చక్కగా మనం ఈశ్వరుని ప్రార్థించుకున్నాం, విష్ణు సహస్రనామాలు చదువుకున్నాం, మరలా ఇక్కడ విష్ణువుని లక్ష్మీదేవిని సుబ్రహ్మణ్య స్వామి చేసుకుంటున్నాం అని ఎవరైతే గుర్తిస్తారో వారికి పూర్వజన్మల్లో ఉన్నటువంటి పుణ్య ఫలము వల్ల భగవంతుడు అందిస్తున్నాడు మనకు ఆ జ్ఞానాన్ని. వీళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు తక్కువని కాదు, అక్కడ భగవంతుడు వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళ పుణ్యం వల్ల అందుతుంది, వీళ్ళ పుణ్యం వల్ల తెలుస్తుంది. ఓహో ఇది మాసం, జ్ఞానం అంటారు దీన్ని. ఈ మాసంలో ఉన్నటువంటి స్థితి మన శాస్త్రాల్లో చెప్పింది కాబట్టి నేను ఇది చేస్తాను. ఎందుకు చేయాలి ఇవన్నీ? మీరు ఇవి చేయలేదు అనుకోండి అమ్మా, పుణ్యం అనేటువంటిది లేదనుకోండి, మీ పాపం తరగదు, గుర్తుపెట్టుకోండి. ఇవి ఎందుకు చేయాలి? చాలామంది అడుగుతుంటారు, ఏమండి ఇప్పుడు ఈ మాసంలో చేయాలా, చేయకపోతే ఏమిటి? శుభ్రంగా తెల్లవరకు పడుకుంటాను, సూర్యోదయం అవుతుంటే అప్పుడు బ్రష్ చేసుకుంటాను, సూర్యుడిని చూసుకుంటూ, 10 గంటలకో నిద్రలేస్తాను, తింటాను, పడుకుంటానంటే మీ తర్వాత మీరు ఎంతసేపు ఇక్కడ వరకే చూస్తున్నారు. కానీ మహర్షులు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, అయ్యా నీకు దొరికింది మానవ జన్మ చాలా దుర్లభం, మానవ జన్మ దొరకడమే చాలా గొప్పది. నువ్వు ఈ మానవ జన్మలోనే నువ్వు ఏదైనా సాధించుకోగలవు, ఈ కర్మభూమిలోనే నువ్వు ఏదైనా సాధించగలవు, ఈ భూమి మీద జన్మించినప్పుడు మాత్రం నువ్వు ఏదైనా సాధించగలవు. మరి భూమి మీద అన్ని జీవరాశులు జన్మిస్తున్నాయి కదంటే వారికి ఆ జ్ఞానము ఉండదు, వాడికి భగవంతుడు ఇవన్నీ ఏం తెలియదు, ఏదో పూర్వజన్మ వాసన అంటే కొంచెం దానికి గుర్తుంటుంటుంది కదా, సాధన చేయలేదు. ఎవరు చేయగలరు? ఈ భూమి మీద మనుష్య జన్మ ఎత్తిన వాడు మాత్రమే చేయగలరు. ఎందుకు ఈ భూమి మీద నొక్కి ఒక్కాడించేందుకు చెప్తున్నానంటే, ఆఖరికి మహర్షులు కావచ్చు, యక్షులు కావచ్చు, గంధర్వులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సాధన చేయాలంటే మళ్ళీ భూమి మీదకి వస్తారు. తెలుసా మీకు? మన క్షేత్రాలు తిరుపతి ఏ క్షేత్రాలు అయితే ఉంటాయి, మంచి మంచి క్షేత్రాలు, అక్కడికి వచ్చి వాళ్ళు జపాలు చేసుకుని ఉంటారు. ఎందుకు క్షేత్రాలకు వెళ్తే బ్రాహ్మీ ముహూర్తం కాదు, ఉంటారు అక్కడ కొన్ని మాసాల్లో ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకు అంటే ఎవరి కర్మనైనా సరే వాళ్ళు తొలగించుకోవాలన్నా, ఎవరైనా తపోశక్తిని పెంచుకోవాలన్నా ఈ మన కర్మభూమి అవసరం, ఈ భూమి అవసరం. అందుకే తిరుపతి క్షేత్రం మీద మనకెందుకు తిరుపతికి వెళ్ళగానే అబ్బా ఎంత బాగుందండి ఎందుకు అనిపిస్తుంది? ఏం ఎక్కడికి వెళ్ళినా ఎందుకు అనిపించదు? బికాజ్ అక్కడ ఉండేటువంటి ఆ దేవతలు కావచ్చు, గంధర్వులు కావచ్చు, యక్షులు కావచ్చు, ఋషులు కావచ్చు, అక్కడ సంచరిస్తున్నారు, వాళ్ళ ఎనర్జీ అక్కడ తిరుగుతుంది. అందుకే మనకు అలా అనిపిస్తుంది. విజయవాడ దుర్గా వెళ్ళాను మొన్న, ఎందుకు అలా అనిపిస్తుంది? అక్కడ కొంతమంది వచ్చి ఉంటారు. నైమిసార అరణ్యం ఉంటుంది, నైమిసార అరణ్యం అంటారు, తెలుసు కదా. అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది ఋషులు ఉంటారు. కొన్ని చెట్ల దగ్గరికి వెళ్తే అక్కడ చెవు పెట్టి వింటే ఓంకార శబ్దం వినిపిస్తుంది, తెలుసా మీకు? వినిపిస్తుంది ఓంకార శబ్దం, అని ఆ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సంచరిస్తుంటారు. నీకు జన్మ వచ్చింది కాబట్టి, నీకు జ్ఞానం ఉంది కాబట్టి, మహర్షులు మనకు అందించారు కాబట్టి ఇవి చెయ్యాలి. నేను చెయ్యను, బద్దకిస్తాను, నా వల్ల కాదు, ఇవి ఎవడు నమ్మాడా, నీకైతే పాడైపోతుంది, అంతకుమించి ఏమీ లేదు. మనిషి జన్మ రావడమే అదృష్టం. కాబట్టి కేవలం పూజా పునస్కారాలు చేసుకుంటేనే సరిపోతుందా? ధర్మంగా ఉండాలంటే ధర్మంగా ఉంటూ ఇవన్నీ చేసుకోవాలి. ధర్మం లేకపోయినా పర్లేదు అనేది చెప్పలేదు ఎక్కడ శాస్త్రం, చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ధనుర్మాసంలో ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క రాశిలో రవి ధనస్సులో సంచరించేటప్పుడు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి 2 రకాలుగా యోగం ఉంటుంది. ఎలాగా అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి యోగము కలుగుతుంది, ఎట్ ది సేమ్ టైం దేవతానుగ్రహం కలుగుతుంది. ఈ 2 కలుగుతాయి. మరి యొక్క ఆత్మ ఎంత స్ట్రాంగ్ అయిపోతుందంటే, ఇప్పుడు మెడిటేషన్స్ చేస్తుంటారు చూసారా, మెడిటేషన్ చేసే వాళ్ళందరూ ఈ ధనుర్మాసంలో కనుక చేయగలిగితే సోల్ ట్రావెల్ చేస్తుంది అంటారు, తెలుసా మీకు? ప్రయాణం చేస్తుంది అంటారు, టైం ట్రావెల్ అంటారు. కొంతమంది యోగులు ఉంటారు, అలాగే మేము టైం ట్రావెల్ చేసి ముందేం జరుగుతుందో తెలుసుకుందాం అంటారు. ఆ సాధనకి ధనుర్మాసం గొప్పది. ఎవరైనా చేయొచ్చు అంటారు సాధన? రెగ్యులర్గా చేయాలి. అంటే ఎలా అంటే అమ్మా, చాలా మంది రెగ్యులర్గా చేయకపోవడం వల్ల ఇప్పుడు మెడిటేషన్లో కూర్చుంటాం, ఇలాగా అబ్బా నాకు కుదరట్లేదండి నేను ఆపేస్తాం. అది ఎలాంటిదంటే మీ మైండ్ని, మీ యొక్క శ్వాసని బ్యాలెన్స్ చేయడం అనమాట అది. ఇప్పుడు చూడండి, కొంతమంది యోగులు ఉంటారు, మనం నీళ్ళల్లో కాలు పెడితే మునిగిపోతాం, వాళ్ళు నీళ్ళల్లో పద్మాసనం వేసుకుని కూర్చుంటారు. ఎలాగా? సాధన వల్ల. సైకిల్ స్టార్టింగ్లో మనం తొక్కేటప్పుడు, ఒక సైకిల్ ఉంటుంది, తొక్కేటప్పుడు మనం బ్యాలెన్స్ చేయలేం, పడిపోతుంటాం. కానీ ఒక వారం రోజులు 4 రోజులు తిరగగా బ్యాలెన్స్ తెలుస్తుంది. అలాగే సాధన కూడా ఏంటంటే బ్యాలెన్స్ ఉంటుంది. అంటే
మీరు అన్నిటినీ ఒక్క నిశ్చలమైనటువంటి స్థితికి తీసుకొచ్చి అట్లా పెట్టేస్తారు. శ్వాస మీద ధ్యాసో లేకపోతే ఇక్కడ ధ్యాస పెట్టుకునో లేకపోతే ఒక మంత్రం చదువుతునో అలాగా ఉండి కనుక మీరు చేయగలిగితే ధ్యానం చేయడం వల్ల మీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది అని చెప్తుంది శాస్త్రం. ఈ రకంగా ఈ ధనుర్మాసము, ఈ యొక్క మార్గశిర మాసము ఒకటేసారి రావడానికి కారణం అది. అంటే ఎంత అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు అనుకుందాం. సో నిజంగా చక్కటి సమాధానం చెప్పారు గురువుగారు, అండ్ చాలా క్లియర్ గా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ధనుర్మాసము మార్గశిర మాసము మరి రెండు ఒక్కటేసారి రావడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా ఈ ధనుర్మాస మార్గశిర మాసాలలో ఏది చేయడం వల్ల, ఏ విధి విధానాన్ని మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం వల్ల మన జీవితం ఉన్నత స్థితికి వెళ్తుంది, దేవుళ్ళలో మనం అంటే మన పుణ్యం పెరుగుతుంది, ఆ భగవంతుడిలో మనం ఐక్యమయ్యే స్థితి వస్తుంది అనేది కూడా చాలా డీటెయిల్ గా వివరించారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.